హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను డీమార్ట్కి అయితే వెళ్ళాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు బయట అయితే ఇలా ఉంది. మేము డీమార్ట్కి వచ్చేసి మేము సనత్ నగర్లో ఉండే డీమార్ట్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచి 6:30కి బయలుదేరినాము. ఇక్కడ వచ్చేసరికి 7 అయిపోయింది. అంతా చీకటి పడిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా వీళ్ళైతే మా పిల్లలు లోపలికి వెళ్దామనేసి వీళ్ళకు బాగా డీమార్ట్కి వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ అనమాట. ఎక్కువ స్టేషనరీ ఇవన్నీ కొన్ని కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ డీమార్ట్కి పోవాలనడము, ఇలా ట్రాలీని దోసుకురావడము వీళ్ళంతా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో డీమార్ట్కి అయితే ఈరోజు అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత కింద ఫ్లోర్ అంతా వచ్చేసి మనకు గ్రాసరీస్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ సెక్షన్ అయితే ఇటు సైడ్ అంతా బిస్కెట్స్, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి టీ పౌడర్స్, ఇంకా మొత్తం నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ అయితే ఉంటాయి. వీళ్ళకి నచ్చిన బిస్కెట్స్ మా పిల్లలు క్రాక్ జాక్, మామ్స్ మ్యాజిక్, ఇంకా కొన్ని ఏవో తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ, మొనాకో, ఇంకా అన్నీ ఉన్నాయి. అన్ని బ్రాండ్ బిస్కెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. రస్కులు, ఓరియో, తర్వాత అన్నీ ఉన్నాయి. మా పిల్లలు అయితే ఒక 4-5 ఐటమ్స్ అయితే తీసుకున్నారు బిస్కెట్స్. నెక్స్ట్ హనీ, ఇంకా ఓట్స్, ప్రతి ఒక్కటి ఇవన్నీ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి గ్రాసరీస్ ఇవన్నీ. ఇంకా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఆఫర్లోనే తక్కువగానే బయట కంటే కూడా ఎక్కువ తగ్గించేస్తారు. సో ఇక్కడికి బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి అందులో ఒక్కసారిగా తీసుకొని వెళ్తే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా ఇంట్లో ఉండే గ్రాసరీస్ అని. అందుకని అందరూ అన్నీ ఒక్కసారి తీసుకొని పోదామని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా బూస్ట్, టీ పౌడరు ఇవన్నీ ఒక సైడ్ రోల్ అయితే పెట్టడం అయితే మంచిగా పెడుతూ ఉంటారు. ఇంకా మా పిల్లలు ఇవి ఒకరు మేము వేస్తామంటే కందిపప్పు మేము ఒకరు వేస్తామనేసి ప్రతిదానికి గొడవ. ముగ్గురు పిల్లలు ఉన్నా, 2 పిల్లలు ఉన్నా కూడా గొడవ. మేము వేస్తాము. ఎవరికి ఛాయిస్ ఇచ్చినా కూడా ఇంకొకరితో గొడవ. సో ఇద్దరిని అయితే వేయమని అయితే చెప్పేసినాను. 2 ప్యాకెట్స్ నేను మ్యాక్సిమం ఎక్కువ శాతమే తీసుకుంటాను. ఒక్కసారి డీమార్ట్కి వచ్చిన తర్వాత నేను 3 months 4 months రాను. సో కందిపప్పు ఇవన్నీ 6 kgs అలా తీసుకుంటాను. ఇంకా 4 monthsకి ఒకసారి నేను డీమార్ట్ని విజిట్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ ఉన్నాయి. జ్యూసెస్ కూడా ఎక్కువ శాతం ఆఫర్ అయితే మనకి buy 1 get 1 ఆఫర్ మాదిరిగా ఉన్నాయి. వీళ్ళకి ఎప్పటి నుంచో ఇలా తీసుకోవాలని డ్రీమ్ అనమాట. సో వీళ్ళు ఇలా స్ప్రైట్, తర్వాత థమ్స్అప్ ఇలా తాగాలని వాళ్ళకి. సో ముగ్గురు వచ్చేసి 3 తీసుకున్నారు. వచ్చేసి చాక్లెట్స్ కూడా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా మా బాబు పట్టుకున్న బాక్స్ ఒకటి, ఇంకా ఎక్లర్స్ వచ్చేసి తీసుకున్నారు. ఇంకా చాక్లెట్స్ ఉంటే ఏంటంటే అవన్నీ అయిపోయినంత వరకు తింటూనే ఉంటారు. ఇంకా తక్కువ శాతం ఇప్పించడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఉన్నంత వరకు ఎక్కువ తినేస్తారు, పళ్ళు అవన్నీ పుచ్చుకోవడం జరుగుతుంది. సో ఇట్లా డీమార్ట్కి వచ్చినప్పుడు మాత్రమే కొనిస్తాను. అసలు చెప్పాలంటే డీమార్ట్కి రాకూడదు అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ వేస్ట్ అన్నీ కొనేస్తాము. తర్వాత పిల్లలు కూడా ఎక్కువ శాతం కొనేసి అవి తొందరగా కంప్లీట్ చేయడము, హెల్త్ పాడవుతుంది అనే ఉద్దేశంతో నేను ఎక్కువ ప్రిఫర్ చేయను డీమార్ట్కి రావడానికి. ఇంకా సెకండ్ ఫ్లోర్ అంతా మనకు వచ్చేసి బట్టలు, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 3rd ఫ్లోర్లో కూడా మనకు చెప్పులు అవన్నీ ఉన్నాయి. బాటిల్స్ అయితే మనకు 20 రూపీస్ నుంచి 90 రూపీస్ నుంచి కాస్ట్ వైజ్ అయితే ఉన్నాయి. ఇంకా బెడ్షీట్, బ్లాంకెట్స్ అన్నీ ఇక్కడ తక్కువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ రకాలైతే ఉన్నాయి, చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను గ్రాసరీస్ ఇవన్నీ నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది అన్ఫార్చునేట్లీ ఛార్జింగ్ అయితే అయిపోయింది, మొబైల్ షట్ డౌన్ అయితే అయిపోయింది. ఇంకా నాకు ఒక టెన్షను, ఇంకెలా క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఇంకెలా వెళ్ళాలి అనేసి ఒక
టెన్షన్ అయితే పట్టుకుంది. ఇంకా అక్కడ ఉండే కింద ఉంటారు కదా డిమార్ట్ యాజమాన్యాన్ని, వాళ్ళని అడిగినాను. అడిగితే వాళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టించినారు. ఇమీడియట్గా వాళ్ళైతే రెస్పాండ్ అయినారు. ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకొని ఇంకా ఛార్జింగ్ ఉంటే చాలు, ఇంక ఇవన్నీ వీడియో షూట్ చేయడం ఇవన్నీ ఇంకా ఏమొద్దు అనేసి అనుకొని ఇంకా నేను అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. మీరు కూడా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎలా అవసరమైనవి తీసుకుంటారా, అనవసరమైనవి కూడా తీసుకుంటారా? అరే డిమార్ట్కి వచ్చి చాలా ఎక్కువ అనవసరమైనవి తీసుకున్నాం అనుకున్నారా? ఖచ్చితంగా అయితే వీడియోలో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నేను ప్రొద్దుటూరులో విశాల్ మెగామార్ట్ పెట్టినాను, ఇప్పుడు డిమార్ట్ పెట్టినాను.